హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ? ఇవాళ మా ఇంట్లో కర్రీ ములక్కాడ కర్రీ అండి. చాలా చాలా నా ఫేవరెట్ కర్రీ అనమాట. చాలా ఇష్టం అనమాట. అది చేసే రీతిలో చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. చేసే విధానం కూడా తెలిసి ఉండాలి. చాలామంది చేస్తారు పాపం, టమాటా మిక్స్ చేసుకోవడం, లేకపోతే చిక్కుడుకాయ ములక్కాయ మిక్స్ చేయటం, ఆల్ మిక్స్డ్ చేసుకోవడం వేరు. ఇలా సింగిల్గా ఓన్లీ ఒక్క ములక్కాడతోనే చేసుకునేది చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి ట్రై చేయండి. దీని ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, 2 ములక్కాడలు తెచ్చుకోండి. చక్కగా ఒక 1/2 కేజీ పెద్ద ఉల్లిపాయలు చక్కగా శుభ్రంగా వాష్ చేసేసుకొని పొట్టు తీసేసుకొని కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. దాంట్లో 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోండి. తర్వాత ఏం చేయాలంటే, ఇది పీల్స్ అది తీసేసి శుభ్రంగా వాటర్లో వాష్ చేసేసేయండి ములక్కాడలు. ఆ వాటర్లో కొంచెం లైట్గా సాల్ట్ వేసేసి క్లీన్ చేసేసేయండి. చేసేసి చక్కగా ఒక చిన్న బాండీ పెట్టేసుకోండి. ఆ బాండీలో 4-5 స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకొని శుభ్రంగా హ్యాపీగా మీరు ఆ తాలింపు అది వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ వేసేసి మగ్గనిచ్చేసేయండి. అది కూడా మగ్గిన తర్వాత ఈ ములక్కాడలు వేసేసి ఒక 2 గ్లాసెస్ వాటర్ పోయండి. ఎందుకంటే ములక్కాడ ఉడకాలి కాబట్టి కాస్త టేస్ట్ కూడా బాగుంటుంది వాటర్ ఎక్కువ పోయటం వల్ల. 2 గ్లాసెస్ కంపల్సరీగా పోయాల్సింది 1/2 కేజీ కర్రీకి. పోసి చక్కగా మగ్గనివ్వండి. ఫస్ట్లో హైలో పెట్టండి పొయ్యి, తర్వాత కొంచెం స్లో చేసుకుని వంట తగ్గించుకుంటే బాగుంటుంది. చక్కగా మగ్గుతుంది నిదానంగా. దింపే ముందు ఏం చేస్తారంటే, మామూలు పాలు పోసుకోవడం టేస్ట్ వేరు, అండ్ కొబ్బరి పాలు పోయటం టేస్ట్ వేరండి. ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేస్తే మీకు తెలుస్తుంది ఏంటనేది. కొబ్బరి పాలు పోసుకోవడం వల్ల చాలా పోషకాలు అందుతాయండి. తర్వాత మునగాకంటే మనకి తెలియదు ఏం లేదు, ములక్కాడంటే తెలియదు ఏం లేదు, హెల్దీ ఫుడ్ కాబట్టి కొబ్బరి పాలతో మీరు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దింపే ఇంకో 10 నిమిషాల్లో మనం కర్రీ దింపేస్తారంగా కొత్తిమీర వేసేసి పాలు పోసేసేయండి. సూపర్గా ఉంటుంది. ఇక 10 నిమిషాల ముందు ఈ ప్రాసెస్ చేయాలి. ఏది? కొబ్బరి పాలు, కొత్తిమీర వేయటం దింపే ముందు చేసేసేయండి. పక్కన పెట్టేసి కొంచెం వేడి తగ్గిన తర్వాత వేడి అన్నంలో చక్కగా కర్రీ వేసుకొని నెయ్యి వేసుకుని తినండి. ఎంత బాగుంటుందో! అబ్బా, నాకు చాలా ఇష్టం అండి ఈ కర్రీ. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇవాళ ప్రాసెస్ లేట్ అయిపోయింది, నాకు కొంచెం వర్క్ వల్ల భోజనం కూడా చేయలేదు. కాబట్టి వేడివేళ అన్నంలో ఈ కర్రీ వేసేసుకుని హ్యాపీగా తినేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.